కాలేజ్‌లో మనకి సిలబస్ నేర్పిస్తారు. కానీ కంపెనీలో మనకి వాల్యూస్ నేర్పిస్తారు. మీరు స్టూడెంట్ అయితే డిగ్రీ లేదా బీటెక్ కంప్లీట్ చేస్తే జాబ్ రాకపోతే ఫియర్ ఉందా? అ అంటే అది రే రామ్ ఈ వీడియోని స్కిప్ చేయమాకండి. ఎందుకంటే మన కాలేజ్‌లో నేర్పించినవి రియల్ వరల్డ్ స్కిల్ గురించి ఈ వీడియోలో కంప్లీట్‌గా మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఇంకా లైక్ బటన్ మీద లైక్ కొట్టకపోతే వెంటనే లైక్ బటన్ మీద అట్లా లైక్ కొట్టేసేయండి. కొత్త వాళ్ళైతే మన అకౌంట్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదనుకుంటా. వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ బటన్ మీద సబ్స్క్రైబ్ కొట్టేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మీ మైండ్‌లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ అనేది మీకోసం రెడీగా ఉంది. సో మీ క్వశ్చన్ అనేది దాంట్లో కామెంట్ చేసి అటు పోస్ట్ చేసేసేయండి. సో మీకోసం ఒక రిలేటెడ్ వీడియో కానీ లేదా రిలేటెడ్ రిప్లై కానీ కంపల్సరీగా వస్తుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? కమ్స్ టు రియాలిటీ, కాలేజ్ వర్సెస్ కంపెనీ. కాలేజీలో చెప్పేది సింపుల్, ఎగ్జామ్ పాస్ అవ్వండి, రికార్డుని సబ్మిట్ చేయండి, మార్క్స్ తెచ్చుకోండి. కానీ కంపెనీ అడిగేది వేరు. నీ థింకింగ్ ఎలా ఉంది, నీ ప్రాబ్లమ్ ని నువ్వు ఎలా సాల్వ్ చేస్తావు, టీమ్ లో వర్క్ చేయగలవా? ఈ డిఫరెన్స్ నీ కాలేజీలో చెప్పరు. ఫస్ట్ వన్, ప్రాబ్లమ్ సాల్వింగ్. కాలేజ్ లో మనం ఆన్సర్స్ ని మెమరైజ్ చేయగలం, కానీ కంపెనీలో ఆన్సర్స్ కాదు, థింకింగ్ ప్రాసెస్ ఇంపార్టెంట్. ఆన్సర్ రాకపోయినా పర్వాలా, కానీ నువ్వు ఎలా థింక్ చేసావో కంపెనీ చూస్తుంది. దీనికోసం మీరు ఏం చేస్తారంటే డైలీ ఒక ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తా ఉండండి. లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేయడం ప్రాక్టీస్ చేయండి. స్కిల్ నెంబర్ 2, డీబగ్గింగ్. కాలేజ్ లో మనం రాసిన ప్రోగ్రామ్ కి కోడ్ రన్ అవుతే చాలు, కానీ కంపెనీలో కోడ్ ఎందుకు ఫెయిల్ అవుతుందో తెలియాలి. సాఫ్ట్వేర్ జాబ్ అంటే కోడింగ్ కాదు, డీబగ్గింగ్. ఎర్రర్స్ మెసేజ్ ని అర్థం చేసుకుంటాం నేర్చుకోవాలి, ప్రాబ్లమ్స్ ని బ్రేక్ చేయడం నేర్చుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ స్కిల్. అంటే నెక్స్ట్ వన్ వచ్చేటప్పటి రియల్ ప్రాజెక్ట్ నాలెడ్జ్. కాలేజ్ ప్రాజెక్ట్ అంటేనే కాపీ పేస్ట్ అని చెప్పి చాలా మంది అనుకుంటారు, కానీ ఇంటర్వ్యూలో మీ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేలోకి ఈ ప్రాజెక్ట్ లో నువ్వేం చేసావు. ఇలాంటి టైంలో ఏం చేద్దాం, మనం ఏమి ఎక్స్ప్లెయిన్ చేయలేం. నీ ప్రాజెక్ట్ ని నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే నువ్వు చేసిన ప్రాజెక్ట్ అనేది యూజ్లెస్. ప్రాజెక్ట్ అనేది సింపుల్ గా ఉన్నా పర్లేదు, కానీ ఓన్ గా బిల్డ్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేలోకి కమ్యూనికేషన్ స్కిల్స్. ఇంగ్లీష్ అనేది పర్ఫెక్ట్ గా ఉండక్కర్లేదు, కానీ థింకింగ్ అనేది క్లియర్ గా ఉండాలి. కంపెనీలో ఐడియాస్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి, డౌట్స్ ని అడగాలి, స్టేటస్ అప్డేట్ ఇవ్వాలి. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ని పెంచుకోవడానికి ఒక మంచి టిప్ ఏమన్నా, డైలీ మీ విరం ముందు మీ ప్రాజెక్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండండి. కాన్ఫిడెన్స్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి టీమ్ వర్క్. మన కాలేజ్ లో మన వర్క్ అనేది సోలోగా చేస్తాం, కానీ కంపెనీలో టీమ్ తో వర్క్ చేస్తాం. మన ఈగోని పక్కన పెట్టాలి, మిస్టేక్స్ ని యాక్సెప్ట్ చేయాలి, అండ్ ముఖ్యంగా లెర్నింగ్ యాటిట్యూడ్ ఉండాలి. టీమ్ లో వర్క్ చేయడం నేర్చుకుంటే మన కెరీర్ అనేది ఫాస్ట్ గా గ్రో అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి కంటిన్యూస్ లెర్నింగ్. కాలేజ్ లో సబ్జెక్ట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయాక ఆ సబ్జెక్ట్ అనేది అక్కడితో క్లోజ్ చేసేస్తాం, కానీ కంపెనీలో లెర్నింగ్ అనేది నెవర్ స్టాప్. ఇప్పుడున్న ప్రెసెంట్ టెక్నాలజీ ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతుంది. మన డిగ్రీ సర్టిఫికేట్ అనేది ఒకటే లైఫ్ లాంగ్ కాదు. లాస్ట్ 3 months లో నువ్వు ఏమి నేర్చుకున్నావు అని చెప్పి కంపెనీ కంపల్సరీగా అడుగుతుంది. మార్క్స్ మంచివిగా ఉండొచ్చు, డిగ్రీ కంప్లీట్ అయ్యి ఉండొచ్చు, కానీ పర్ఫెక్ట్ స్కిల్ లేకపోతే ఇంటర్వ్యూ ఫెయిల్ అవుతారు. ఈ ట్రూత్ ని యాక్సెప్ట్ చేయడం కష్టం, కానీ ఇదే నిజం. వాట్ యూ షుడ్ డూ నౌ. ఒక స్కిల్ ని చూస్ చేసుకోండి, బేసిక్స్ ని స్ట్రాంగ్ చేసుకోండి, డైలీ ప్రాక్టీస్ చేయండి, ఒక రియల్ ప్రాజెక్ట్ బిల్డ్ చేయండి. పర్ఫెక్ట్ టైం ఫ్యూచర్ లో కాదు, పర్ఫెక్ట్ టైం ఇప్పుడే. కాలేజ్ లో డిగ్రీ లేదా బీటెక్ సర్టిఫికేట్ అనేది మీకు డోర్ ఓపెన్ చేస్తుంది, కానీ స్కిల్ అనేది మీకు ఫ్యూచర్ ఇస్తుంది. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతే లైక్ బటన్ మీద లైక్ కొట్టేసేయండి, అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసేసేయండి. అండ్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి, నేను ఈ స్కిల్ ని స్టార్ట్ చేస్తాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ మీకోసం రెడీగా ఉంది. వెంటనే కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసి మీకున్న క్వశ్చన్స్ అని కామెంట్ లో రూపంలో అలా పోస్ట్ చేసేసేయండి. మీకు రిలేటివ్ వీడియో కానీ లేదా రిప్లై కానీ వస్తుంది. జై హింద్.